శబరిమలలో రద్దీపై టీవీ9 ఎక్స్క్లూజివ్ కవరేజ్ అందిస్తూ వస్తోంది. శబరిమల ఆలయం నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది టీవీ9. గత వారం రోజులతో పోల్చితే కొంచెం కంట్రోల్లోకి వచ్చాయి పరిస్థితులు అని అర్థమవుతోంది. ప్రస్తుతం ఆలయం దగ్గరైతే రద్దీ సాధారణంగానే కనిపిస్తోంది. దర్శనాలు కూడా సాఫీగానే సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు రద్దీని కంట్రోల్ చేస్తున్నారు సెంట్రల్ ఫోర్స్. శబరిమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడి కొనసాగుతున్నా రద్దీని కంట్రోల్ చేయడం, క్యూ లైన్లను క్రమబద్ధీకరించడంతో గందరగోళం కాస్త తగ్గింది. ట్రావెన్కోర్, కేరళ పోలీసుల మధ్య సమన్వయం ఏర్పడడంతో సాఫీగా సాగుతున్నాయి అయ్యప్ప దర్శనాలు. శబరిమలలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా చూపించేందుకు ఆలయం దగ్గర నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది టీవీ9. 2 రోజులుగా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. వదంతులు, ప్రచారాలు, ఆందోళనలు, నిరసనలు, సోషల్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం ఇవన్నీ కలిపి శబరిమలలో ఈరోజు భక్తుల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూ లైన్లు అన్నీ 8 క్యూ లైన్లు ఇటువైపు ఉంటాయి, 8 క్యూ లైన్లు అటువైపు ఉంటాయి. ఈ 16 క్యూ లైన్లు కూడా కంప్లీట్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకే ఒక లైన్లో భక్తులను అలౌ చేశారు. అది కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ తోపులాట కానీ, ఎక్కడ కనీసం క్రౌడ్ కానీ కనిపించట్లేదు. గత 4 రోజుల నుంచి విపరీతంగా దేశవ్యాప్తంగా శబరిమలలో ఏదో జరుగుతుంది. శబరిమలలో చాలా తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, రష్ ఎక్కువగా ఉంది. కిందకి రావడానికో లేకపోతే పైకి వెళ్ళడానికో, భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికో కొన్ని గంటల సమయం పడుతుంది. 24 గంటలు, 36 గంటల సమయం పడుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఆ ఇబ్బంది కూడా ట్రావెన్కోర్, పోలీస్, ప్రభుత్వం మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగినటువంటి ఒక చిన్న ఇబ్బంది మాత్రమే. ఆ ఇబ్బందిని అధిగమించింది అయ్యప్ప స్వామి దేవస్థానం బోర్డు. ఇప్పుడు పోలీసులు సహకరిస్తున్నారు. పోలీసులకు ట్రావెన్కోర్కు మధ్య కొంత సమన్వయం కుదిరింది. దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి విమర్శలు, ఈ కేరళ ప్రభుత్వం ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం కావాలనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ బీజేపీ లాంటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టు విమర్శలతో కొంత సర్దుమణిగింది. కానీ ఇదే సమయంలో భక్తులు కూడా భయపడ్డారు, కొంత ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలే అని పోస్ట్పోన్ చేసుకున్నారు. మామూలుగా 27వ తేదీ నుంచి మళ్ళీ గుడి కొన్ని రోజులు క్లోజ్ చేస్తారు. ఈ సమయానికి భక్తుల రద్దీ చాలా తీవ్రంగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఈ సమయానికి అనుకోవచ్చు, ప్రతి ఏడాది ఈ సమయానికి అనుకోవచ్చు. భక్తుల రద్దీ కొంత ఎక్కువగా ఉండాలి. కానీ చూడొచ్చు ఎంత ఖాళీగా కనిపిస్తున్నాయో. క్యూ లైన్ల మధ్యలో గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఒకే ఒక లైన్లో భక్తులు వెళ్ళిపోతున్నారు. చాలా సాఫీగా గంటన్నరలో కొండెక్కిన తర్వాత వెంటనే దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం శబరిమలలో ఉంది. ఇదే స్థితి కొనసాగుతుందని చెప్పలేము. ఇలా అని అందరూ మళ్ళీ ఒకేసారిగా కొండపైన అంతా ఖాళీగా ఉంది, భక్తుల రద్దీ లేదు, చాలా హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. గంటన్నర 2 గంటలలో దర్శనం అయిపోతుందని మళ్ళీ ఒకేసారి భక్తులు వస్తే మళ్ళీ నిన్న మొన్నటి పరిస్థితి ఎదురయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక్కొక్కరుగా ప్లాన్ చేసుకొని అడ్వాన్స్ దర్శనాలు, అడ్వాన్స్ టికెటింగ్ బుక్ చేసుకొని వస్తేనే మంచిదని కన్నటువంటి ట్రావెన్కోర్ కూడా సలహా ఇస్తుంది. ఇక్కడికి వచ్చాక స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చు. పంబా తర్వాత స్పాట్ బుకింగ్ చేసుకొని ఇమ్మీడియట్గా కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చు, అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటే మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికైతే పరిస్థితి సర్దుమణిగింది. కొండపైన ప్రశాంతమైనటువంటి వాతావరణం, చాలా ఈజీగా దర్శనం అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ అందరూ ఒకేసారిలో కాకుండా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వస్తేనే ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. హడావుడు లేకుండా, గందరగోళం లేకుండా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేది ఇక్కడ ట్రావెన్కోర్ కానీ పోలీసులు కానీ చెప్తున్నటువంటి మాట. ఓవర్ టు స్టూడియో.